అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చిన మన అప్డేట్ కవర్ చేయడానికి. మన ఖైరతాబాద్ వినాయకుడు మొత్తం టోటల్లీ ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందంట. కింద కూడా వచ్చేసింది, మొత్తం పైన కూడా మొత్తం టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మట్టి వర్క్స్ అయితే ఫేస్ చూడడానికి అయితే ట్రై చేపిస్తాం. ఒకసారి చూడండి, కింద అయితే మొత్తం అయితే చూపిస్తానని చూపించాను. అందరికీ జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన గజలమ్మ తల్లి మండపం టోటల్లీ అయితే రెడీ అయిపోయింది. మన గజలమ్మ తల్లి దేవి ఎంతో అందంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయింది అనుకోండి. మొత్తం చూసుకోండి, మనకు బార్డర్ కానివ్వండి, మనకు బేస్ కింద కానివ్వండి, మొత్తం టోటల్ అయిపోయింది. ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది మన గజలమ్మ తల్లి. సైడ్కి పాము కూడా అయితే కూడా వాళ్ళ పాములోకి వెళ్ళి ఒక్క పడగా పాము అయితే ఉంది అక్కడ చూసుకోండి. అది కూడా ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. డమరుకం చేతిలో అయితే ఉంది, ఈ చేతిలో అయితే త్రిశూలం ఉంది అనుకోండి. చూసుకోండి, మనకు మొత్తం డీటెయిలింగ్ కంప్లీట్ అయింది కదా. ఇక ఏం అప్డేట్స్ అయితే లేవు. కింద పైన అయితే మన వినాయకుని దగ్గర అయితే టోటల్లీ కంప్లీట్ అయితే అయింది. ఫేస్ కూడా కంప్లీట్ అయింది అనుకుంటున్నా. దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు. అన్ని దేవతలకైతే కవర్ వేసి అయితే పెట్టేసిర్రు. మన వినాయకుని ధోటివాటు చూసుకున్నారు. ఎవరైతే చూసుకోలేదు తొందరగా చూసుకోండి. మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయింది. మన వినాయకుని ధోటి పాటు మన పాదాలు అయితే కవర్ చేసిర్రు. ఇక నిన్న అయితే ఇది మొత్తం కాకపోయిండే, ఇక మొత్తం ఇది కూడా బేస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి, దీనికైతే చిన్న చిన్న ఫినిషింగ్ అయితే ఇవ్వాలి, అది కూడా కంప్లీట్ అయితే చేస్తారు. మన హయగ్రీవ స్వామి చూసుకోండి, మన లక్ష్మీమాత అయితే కనిపిస్తుంది. అందరూ అయితే దర్శనం అయితే చేసుకోండి మన వినాయకుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఈ సైడ్ అయితే మన వాసవి మాత అయితే ఉన్నారు. వాసవి మాతకి అయితే టోటల్ లుక్ ఉంది. ఇంకా మనకు ట్రీకి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది. మనకు వెల్డింగ్కి సంబంధించిన వర్కర్స్ అయితే అందరు వెళ్ళిపోయారు. మొత్తం కంప్లీట్ అయింది కదా, అందుకే అందరు అయితే బయలుదేరారు. మనకు అందరూ ఇప్పుడైతే లేరు ఎవరు, ఓన్లీ మనకు మట్టి కళాకారులు అయితే ఉన్నారు అన్నమాట. ఇక మట్టి కళాకారులే మొత్తం వర్క్స్ అయితే చేస్తారు. చూసుకోండి, ఇక ఐరన్ రాడ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మనకు బ్యాక్ సైడ్ ట్రీ ఉంది కదా, అందరు చూసి ఉంటారు. ఇంకా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కొండలకు సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా మనకు ఇది ఎర్త్కి సంబంధించిన ఫస్ట్ లేయర్, కొండలకు సంబంధించిన ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి, ఈ విధంగా సెకండ్ థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ చేస్తారంట. అది ఎప్పుడైతే చేస్తారో మనమైతే టోటలీ అప్డేట్ అయితే ఇస్తాం. మన వినాయకుని ఫేస్ కూడా టోటలీ కంప్లీట్ అయిందంట. అక్కడికి కుదిరితే అది కూడా మీకు చూపిస్తా. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మూసిగా వానం చిన్నగా కనిపిస్తుండే, చూసుకోండి, కనిపిస్తుండ. వావ్, ఫినిషింగ్ కొంచెం మిగిలింది. మన వినాయకుని ధోతి పాడు కానివ్వండి, కండువా పాడు కానివ్వండి, కొంచెం ఫినిషింగ్ అయితే మిగిలింది. అది కూడా చేసేస్తే మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. వినాయకుని మొత్తం షెడ్ అయితే కవర్ చేసిర్రు అనమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే కవర్ చేసి అయితే షెడ్ అయితే కవర్ చేసిర్రు. మనకైతే వినాయకుని ఫేస్ వైడ్ యాంగిల్లా వ్యూ అయితే కనిపిస్తలేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. కంటెంట్ కూడా మనకు ఏం దొరుకుతలే. మన వినాయకునికి చూపిద్దామన్నా, దూరం నుంచి చూపిద్దామన్నా మనకు ఏం కంటెంట్ అయితే కనిపిస్తలేదు అనమాట. అందుకనే ఈ 2-3 డేస్ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తలే. కానీ మీకోసం నేను నిన్న పాదాల మేకింగ్ వీడియో కూడా చేసిన. మన వినాయకుని పాదాలు ఎట్లా మేకింగ్ ఉంటుందో అన్ని వీడియో అయితే చేసిన అనమాట. అది ఒకసారి పోయి చూడండి, మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉంది పాదాల వీడియో. ఇంకా మన వినాయకుని ఫేస్ మేకింగ్ కూడా చేసిన, ఆ వీడియో కూడా చూసుకోండి. మీకు కుదిరితే పైన వినాయకుని ఫేస్ కూడా చూపించడానికి ట్రై చేస్తా. పోస్టర్ ఎవరైతే చూసుకోలేదో తొందరగా అయితే పోస్టర్ తీసుకోండి. మనకు మస్తు మంది అయితే పోస్టర్ చూడలేదు. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. మన వినాయకుని పోస్టర్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు లాస్ట్ ఏముందంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కొండలు, ఈ సైడ్ కొండలు, ఇంకా మనకు ఎర్త్కి సంబంధించిన వర్క్స్ అయితే కొంచెం మిగిలి ఉన్నాయి. మన వినాయకుడు కానివ్వండి, 5 పడగల పాము కానివ్వండి, మన గజలమ్మ తల్లి, వాసవి మాత, ఇంకా మనకు జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం, ఇంకా హయగ్రీవ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి మొత్తం కంప్లీట్ అయింది. ఇదే ఈ ఓవరాల్గా ఈ అవుట్పుట్ అయితే వెళ్ళింది. చూసుకోండి.